నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల్లోని 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి యొక్క విశ్లేషణని ఇప్పుడు చూసుకుందాం. కర్కాటక రాశికి ఈ సంవత్సర ఫలితాలను మనం చూసుకున్నట్లయితే మే 2025 వరకు ఇప్పుడు జరుగుతున్న గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవే దాదాపుగా పెద్ద మార్పులు లేకుండా ఈ కర్కాటక రాశి వారికి జరిగే పరిస్థితులు ఉన్నాయి. అయితే మే 2025 నుంచి గురుగ్రహం లాభస్థానమైనటువంటి వృషభం నుంచి వ్యయస్థానమైనటువంటి మిథునంలోకి గోచార రీత్యా రావటం మే నెలలో, అలాగే రాహువు భాగ్యస్థానం నుంచి అష్టమ స్థానమైనటువంటి కుంభంలోకి వెళ్ళటం, అలాగే కేతువు తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానమైనటువంటి సింహంలోకి రావటం, శని భగవానుడు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానానికి పరివర్తన చెందటం మార్చి 30వ తేదీకి. ఇవి విశేషంగా మే 2025 నుంచి మే 2026 వరకు ఈ కర్కాటక రాశి వారికి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మనం ఈ యొక్క గోచారాన్ని కనుక చూసుకున్నట్లయితే దగ్గర 60 నుంచి 70% వరకు కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీరికి ఈ కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో గురువు సంచారం వల్ల ఆర్థికంగా అనేక ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఎందుకనగా షష్టమ భావం అయినటువంటి షష్టాధిపతి అయినటువంటి గురువు, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి గురువు వ్యయంలోకి వెళ్తున్నారు. కాబట్టి ఏదైనా ఆరోగ్యరీత్యా కానీ లేదా తండ్రి మూలకంగా కానీ కొద్దిగా వ్యయం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే విదేశీయానాల వల్ల కూడా కొంత ధనము ఖర్చు చేయవలసి వచ్చే అవకాశం కనపడుతుంది. శని భగవానుడు అష్టమం నుంచి భాగ్యానికి వెళ్ళినప్పటికీ వీరికి ఎప్పుడూ ఈ సంవత్సర కాలం అంతా కూడా ఒక విశేషమైన ధర్మ సందేహం వారిని వెంటాడుతుంది. నేను ధర్మబద్ధంగా జీవించాలా లేకపోతే అధర్మంగా వెళ్ళాలా? అందరూ అధర్మంగా వెళ్తున్నారు, వారికి పనులు జరుగుతున్నాయి, నేను ధర్మంగా వెళ్ళి కూడా ఇబ్బందుల పాలవుతున్నాను అనే సంశయం వీరికి వేధిస్తుంది. అయితే మీరు విశేషంగా ధర్మబద్ధంగానే జీవించాలనేది కర్కాటక రాశి వారికి సూచించటమైంది. వీరి తండ్రి గారి వలన వీరికి కొంత మానసిక క్లేశంలో, అలాగే తండ్రి గారికి కొంత అనారోగ్య సూచనలు అనేది ఈ యొక్క కర్కాటక రాశి వారికి విశేషంగా కనపడుతున్నాయి. ద్వితీయ భావంలో కేతువు, అష్టమ భావంలో రాహు ఉండటం వల్ల ఆర్థికంగా దిగ్బంధన స్థితి, అలాగే భార్య తరపు బంధువులు అనగా అత్తగారి వల్ల కొంత వీరు వారిని ఏదన్నా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అత్తగారి విషయంలో అత్తింటి వారి నుంచి కొంత మాట పడే అవకాశాలు, ఇలాంటి ఇత్యాది కార్యక్రమాల వల్ల ఈ సంవత్సరం మొత్తం కర్కాటక రాశి వారు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుంది. ధనం కూడా దిగ్బంధన స్థితిలో ఉంటుంది. ద్వితీయ కేతు ఉండటం వల్ల ధన రాబడిలో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఉన్న ధనం మొత్తం ఎక్కడో పెట్టుబడి పెట్టడం, అందులో నుంచి బయటికి పడే అవకాశం లేకపోవటం, ఆ ధనం మొత్తం ఇరుక్కున్న పరిస్థితి నిమిత్తంగా గోచరిస్తుంది. కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు ఈ కర్కాటక రాశి వారు యోగా లేదా మెడిటేషన్ ఇత్యాది కార్యక్రమాలు దైనందిన జీవితంలో ప్రతిరోజు ఈ యోగా కానీ మెడిటేషన్ కానీ అడాప్ట్ చేసుకోవటం ద్వారా కొన్ని అతి ముఖ్యమైన బాధల నుంచి వీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే వీరు ఎక్కువగా శివుణ్ణి ఆరాధన చేయటం ద్వారా తండ్రి యొక్క ఆరోగ్య స్థితిని కొంత కంట్రోల్ చేసుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి విశేషంగా ఈ కర్కాటక రాశి వారు శివ ఆరాధన అనేది చేయాలి. వారి ఆరోగ్యం, వారి తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కొంత ఇది కాపాడే స్థితి కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క సూచనలు విశేషంగా గమనించాలి. స్వస్తి.